వార్ ఇంపాక్ట్, యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఏం ఇంపాక్ట్ అయింది, ప్రజల జీవనం మీద ఏం ఏం ప్రమాదాలు అక్కడ ఏం జరుగుతున్నాయి, అక్కడ ఎలాంటి ఆస్తి జన నష్టం ఏం జరుగుతుందని నేను చాలా క్లోజ్గా అక్కడ అన్ని రోజులు కవర్ చేశాను. ఒక మేజర్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, ఎక్కువ యుద్ధం యుక్రెయిన్ భాగంలో జరుగుతుంది. ఓన్లీ యుక్రెయిన్ వెళ్ళి కుర్క్స్ అనే ప్రాంతంలో మాత్రమే రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ చొచ్చుకెళ్ళింది. బట్ మెజారిటీ ఆఫ్ ది యుద్ధం ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఏం ప్రధానమైన క్యాజువాలిటీ డెత్స్ 16,000 మంది అని యునైటెడ్ నేషన్స్ సివిలియన్స్ చచ్చిపోయారని, 70,000 నుంచి 80,000 మంది అని మనం చెప్పుకున్నాం యుక్రెయిన్ సైడ్. రష్యా సైడ్ ఫిగర్స్ కూడా ఉన్నాయి, 6 లక్షల మంది. రష్యన్ సైడ్ సివిలియన్ డెత్స్ లేవు, తక్కువ, రేర్, బికాజ్ యుక్రెయిన్ డిఫెన్స్లోనే ఉంది కాబట్టి. సో బట్ కొన్ని నెరేటివ్స్ రన్ అయినట్టు యుక్రెయిన్ అంతా ఆగమైపోయింది, రోజుకు 2,000 మంది చనిపోతున్నారని కొన్ని రష్యన్ మిలిటరీ ఒక ప్రాపగాండా వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అందులో చాలా నిజాలు లేవు. అయితే నేను చూసింది ఏంటంటే, మేజర్గా అపార్ట్ ఫ్రమ్ డెత్స్ అండ్ ఇంజురీస్, ఒక యాంపుటేషన్ అయిన సివిలియన్స్, కాళ్ళు లేకుండా చేతులు లేకుండా చాలామందిని చూశాను. వాళ్ళు ఒక లీవ్ అనే నగరంలో, పోలాండ్కి బోర్డర్లో ఉన్న ఒక సూపర్ హ్యూమన్స్ అనే ఒక సంస్థను పెట్టారు, ఒక ఎన్జిఓ లాంటి చారిటబుల్ ఆర్గనైజేషన్, హాస్పిటల్. అక్కడ వాళ్ళకి ప్రాస్థెటిక్ బయోనిక్ ఆర్మ్స్ ఇస్తున్నారు, కాళ్ళు. ఒక ఇండియన్స్ కూడా, 2 ఇండియన్స్, ఒక ముస్లిము ఒక హిందూ కలిసి స్థాపించి పోలాండ్లో స్థాపించిన ఒక సంస్థ, ఖాన్ అని, అగ్రవాల్ అని, వాళ్ళిద్దరు స్థాపించిన వాళ్ళు వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బయోనిక్ ఆర్మ్ తయారు చేశారు. ఈ బయోనిక్ ఆర్మ్ పెట్టుకొని 70 మంది సైనికులు ఆర్ సివిలియన్స్ వాళ్ళ నార్మల్ లైఫ్ మళ్ళీ గడపగలుగుతున్నారు. అట్లనే జర్మన్ టెక్నాలజీతో లిమ్స్, అంటే ఈ జైపూర్ లిమ్స్ లాంటివి కాదు, అంటే ది వర్క్ విత్ ఎలక్ట్రానిక్స్, ఏఐతో కూడా అనుసంధానం అయ్యి ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోగలిగి రిమోట్గా ఉన్న బయోనిక్ ఆర్మ్స్. సో జన నష్టం, ఇంజురీసు, అది కాకుండా మేజర్గా ఇంపాక్ట్ అయింది రెఫ్యూజీస్. 6.7 మిలియన్ రెఫ్యూజీస్ యుక్రెయిన్ నుంచి వేరే దేశాలకు వెళ్ళారు. ఆ పాపులేషన్ తగ్గిపోయింది యుక్రెయిన్ బికాజ్ ఆఫ్ డెత్స్, బికాజ్ ఆఫ్ రెఫ్యూజీస్ వేరే కంట్రీస్కి. ఎక్కువ పోలాండ్కి వెళ్ళారు, ఎందుకంటే పోలాండ్ ఈజ్ ఏ మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్ యుక్రెయిన్కి. బికాజ్ పోలాండ్ నెక్స్ట్ మాదే అన్న భయం పోలాండ్కి ఉంది కాబట్టి, ఒకవేళ యుక్రెయిన్ని రష్యా జయిస్తే రేపు మా మీద పడతారేమో అన్న భయం, వాళ్ళ ఆందోళన వాళ్ళలో ఉంది. నేను పోలాండ్లో కూడా మాట్లాడాను చాలామందితో. సో ఇక్కడ రెఫ్యూజీస్ ఇష్యూ భయంకరంగా ఉంది. అయితే ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2022లో ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేలో హ్యూజ్ రెఫ్యూజీస్ వెళ్ళిపోయారు, ఎందుకంటే అక్కడ ఈస్టర్న్ పార్ట్ నుంచి. ఇంకోటి ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్, ఐడిపీస్, అది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇంకా ఎక్కువ, చాలా మిలియన్ల మధ్య ఈ రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్, అంటే లీవ్ లాంటి నగరాలకు వచ్చాను. నేను లీవ్లో ఒక మేక్ షిఫ్ట్ మాడ్యులర్ ఏరియాకి వెళ్ళాను. అక్కడ అందరూ ఆడవాళ్ళు కనిపించారు. ఏంటంటే మెన్ ఆర్మీలో చనిపోవటం కానీ, ఆర్మీలో ఉండటం కానీ ఇప్పుడు చూశాను. సో వాళ్ళ హృదయ విదారకమైన గాథలు, వాళ్ళకి యుద్ధం వద్దు, వాళ్ళకి పీస్ కావాలి. అంటే యుద్ధం, ఏ యుద్ధం అయినా, అది ఇంటర్నల్ యుద్ధం అయినా, ఏ యుద్ధం అయినా, ఏ వార్ అయినా భయంకరమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది అక్కడ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ని మనం చూస్తే తెలుస్తుంది. అక్కడ చిన్న స్కూలు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, వాళ్ళ బిజినెసెస్ అన్నీ వదులుకొని, వాళ్ళ వ్యవసాయం వదులుకొని అందరూ అక్కడ కనిపించారు, ఐడిపీస్. అది కాకుండా ఆస్తి నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. అంటే బిల్డింగ్స్ చాలా కొలాప్స్ అయినాయి, హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు. చెర్నీవ్ అనే ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ చెర్నీవ్లో కొన్ని వేల బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ డెస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు రీబిల్డ్ చేస్తున్నారు. యూరోప్ ఒక బిలియన్ల డాలర్లు అమెరికా, యూరోప్ సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు వరకు యుక్రెయిన్ యుద్ధంలో నిలిచిందంటే అది యూరోప్, అమెరికా సపోర్ట్తోనే. ప్లస్ రీకన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా బిల్డింగ్స్ కడుతున్నారు. ఒకవైపు మిసైల్ అటాక్స్ అవుతున్నాయి, గ్రీన్ జోన్లో రీకన్స్ట్రక్షన్, ఆరెంజ్ జోన్లో రీకన్స్ట్రక్షన్ అవుతుంది, రెడ్ జోన్లో లేదు కానీ. సో రెడ్ జోన్లో టోటల్ డిస్ట్రక్షన్ అయింది. బట్ అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనం చెప్పుకోవాల్సింది మైన్స్, ల్యాండ్ మైన్స్, మందు పాత్రలు. చాలా యుక్రెయిన్లో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ల మందు పాత్రలు అమర్చారు రష్యన్లు. వీళ్ళు అమర్చనే ఉన్నాయి, వాళ్ళు అమర్చనే ఉన్నాయి. మైనింగ్, డీమైనింగ్. ఆ మందు పాత్రలు అమర్చడంలో, డీమైనింగ్ చేయడంలో చాలామంది కాళ్ళు కోల్పోయారు, చేతులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ మొక్కలు కూడా కంప్లీట్గా డెస్ట్రాయ్ అయ్యి వాళ్ళు ఆర్టిఫిషియల్గా పైన పెట్టుకున్న విజువల్స్ డైరెక్ట్గా చూడటం జరిగింది. సో
అక్కడ మందు పాత్రలు తీసేయాలంటే డీమైనింగ్ కోసం ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ యుఎన్ కానీ చాలా వచ్చి ఇది కొన్ని 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు పడుతుంది అన్నది ఆ మందు పాత్రలు తీసేయాలంటే. మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం చెర్నివ్ దాటిన తర్వాత బోర్డర్స్లో, రష్యా బోర్డర్లో. అక్కడ మేము తెలియకుండా నేను ఒక బంకర్ చూద్దామని వెళ్ళాను. అయితే దే స్టాప్డ్ అస్ బికాజ్ అక్కడ మందు పాత్ర ఉంది, పేలిపోతుంది, మీరు వెనక్కి వచ్చేయండి అని. సో అంత సీరియస్ సిట్యువేషన్ ఈ మందు పాత్రల వల్ల అక్కడ ప్రజల జీవనం. చాలామంది వ్యవసాయంలోకి, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి, వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ ఎయిడ్ లేకపోతే యుక్రెయిన్ కొలాప్స్ అయి ఉండేది. సో అట్ ది సేమ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ మైన్స్ మనం కొన్ని చూస్తే కొన్ని కొలేటరల్ డ్యామేజెస్ కానీ లేకపోతే యుక్రెయిన్ చెప్తుంది వాంటెడ్గా చేస్తున్నారని. హాస్పిటల్ మీద దాడి జరిగితే హాస్పిటల్లో ఒక పేషెంట్ ఒక డాక్టర్తో మాట్లాడాను, సర్వైవర్. నేను సర్జరీ చేస్తుంటే బాంబు పడింది, సో ఆ పేషెంట్ తీసుకొని చాలామంది చనిపోయారు. ఇదంతా హాస్పిటల్లో కూడా మనం చూస్తే గ్రౌండ్లో బాంబ్ షెల్టర్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ చూడటానికి మళ్ళీ ఎయిర్ రైడ్ అలర్ట్ వచ్చింది, బాంబ్స్ వచ్చినాయి. సో మేమందరం పరిగెత్తాం. ఆ విజువల్స్ కొన్ని ఉన్నాయి. స్కూల్స్లో పిల్లలకి దే వర్ టీచింగ్ బాంబ్ షెల్టర్స్. ఎలా అంటే అదొక డ్రిల్ లాగా రెగ్యులర్గా. నేను చూసాను ఆందోళన, ఒక్కసారి ఆ చిన్న పిల్లల్లో ఆందోళన, అంటే ఆ ట్రామా, మెంటల్ ట్రామా చూశాను. ఒక ఎంపీ చెప్తుంది, ఆమె అపోజిషన్ ఎంపీ, హోలోస్ పార్టీ అనే, వాళ్ళ అబ్బాయి అడిగాడంట, అమ్మ ఈ ఎయిర్ రైడ్ అలర్ట్ వచ్చింది కదా, మనం బతుకుతామా చనిపోతామా ఈరోజు అని, కీవ్ నగరంలో. తర్వాత అడిగాడంట ఇది న్యూక్లియర్ బాంబా అని. ఒక 8-9 ఏళ్ల పిల్లోడు, 10 ఏళ్ల పిల్లోడు న్యూక్లియర్ బాంబు గురించి అడుగుతుంటే నాకు బాధ వేసిందని ఆ ఎంపీ చెప్తూ ఉంది. సో ఆమె చెప్తా ఉంది ఇది రష్యాలో దెర్ ఇస్ నో లెఫ్ట్ ఇన్ రష్యా అని. సో ఎందుకంటే ఆ సిద్ధాంతం ఉంటే ఇది జరగదు, ఈ అగ్రెషన్, లేకపోతే ఇది ఇలా ప్రజలు ఇంత బాధలు పడరు అని ఆమె చెప్తా ఉంది. సో ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. బట్ సో ఇక్కడ ఆ ఇంపాక్ట్ కొంతమంది నేను చూశాను ఆశ్చర్యకరంగా. ఒక కెనడా నుంచి వచ్చింది, ఏంటమ్మా కెనడా నుంచి వచ్చేసా, ఉద్యోగం వదిలేసి అన్నీ వదిలేసి అంటే ఐ వాంట్ టు ఫైట్ ఫర్ మై నేషన్ అని. ఫైట్ అంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చాను. సో ఎయిర్ రైడ్ అలర్ట్స్ అవుతుంటే ఆమె పరిగెత్తట్లేదు. ఎందుకు పరిగెత్తట్లేదు అని అడిగితే మాకు అలవాటు అయింది చనిపోవటం. అంటే దే ఆర్ రెడీ 2.5 years నుంచి పరిగెత్తి నిద్రలేని రాత్రులు గడిపి ఇలా. ఇప్పుడు ఈ కీవ్ మేయర్తో, అంటే నాకు వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఆయన టచ్లో, సో రెగ్యులర్గా అలర్ట్స్ ఇలా అయింది అని అది చూస్తే అంటే ఇట్స్ ఎ బిగ్ హ్యూజ్ మెంటల్ ట్రామా అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ దిస్ థింగ్, దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది వార్. ప్లస్ ఇక్కడ ఒకటి ఓవరాల్గా ఎకానమీ దెబ్బతింటుందా అంటే యూరోప్ ఈజ్ బ్లీడింగ్ బికాస్ దే ఆర్ ఫండింగ్, అమెరికా ఈజ్ బ్లీడింగ్, యూకే ఈజ్ బ్లీడింగ్, యుక్రెయిన్ ఈజ్ బ్లీడింగ్, రష్యా ఈజ్ బ్లీడింగ్, ఎవ్రీబడి ఈజ్ బ్లీడింగ్. బట్ ఇదేంటంటే ఒక కొత్త ఎకానమీ, వార్ టైంలో వార్ ఎకానమీ ఉంటుంది. రష్యాలో 2% అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంట. అట్లనే సో ఈ వార్ ఎకానమీ ఈజ్ ఎ డిఫరెంట్, బట్ వార్ ఎకానమీ అనేది ఇట్స్ ఎ టెంపరీ థింగ్, ఇట్ విల్ కొలాప్స్ అండ్ ఇట్ విల్ లీడ్ టు. సో దిస్ ఈజ్ అంటే ఇది ఇంపాక్ట్, వార్ వల్ల జరుగుతున్న ఘోరమైన ఇంపాక్ట్.